హాయ్ అండి. నేనొచ్చేసి మళ్ళీ మీ ముందుకి స్వర్ణగిరి టెంపుల్‌తోనే వచ్చాను. ఇది నేను ఫోర్త్ టైమ్ అండి మళ్ళీ విజిట్ అవ్వడము. ఇదొచ్చేసి ఇప్పుడు మాత్రం మా అక్క వాళ్ళ పాప అండ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం మాత్రం వచ్చాను. పిల్లలు వాళ్ళ హాస్టల్‌లో ఉంటారు. సో, తీసుకెళ్ళమని అడిగితే నేనొచ్చానండి, తీసుకొచ్చాను. ఈ టెంపుల్‌ని నేను ఇంత తక్కువ టైంలో మళ్ళీ మళ్ళీ టెంపుల్‌ని విజిట్ అవ్వే టెంపుల్ నా లైఫ్‌లో ఏదైనా ఉందంటే ఇదే టెంపుల్ అండి. ఎందుకంటే ఇది వచ్చేసి జస్ట్ మార్చ్ 7th 2024లోనే స్టార్ట్ అయింది. ఇంత తక్కువ టైంలో ఇన్నిసార్లు నేనే విజిట్ అయ్యానంటే ఇంకా పబ్లిక్ ఎంతమంది అయి ఉండొచ్చో ఒకసారి గెస్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఒక్కసారని టెంపుల్కి విజిట్ అవ్వాల్సిందండి. ఎందుకంటే మన తెలంగాణలో నెంబర్ 1 ప్లేస్ కూడా కావచ్చు ఈ టెంపుల్. అంత బాగుందండి. సుమారు 22 ఎకరాలల్లో మొత్తం ప్లేస్లంతా ఈ టెంపులే స్థాపించారంట. మన వెంకటేశ్వర స్వామి వారు వచ్చేసి 12 అడుగుల ఎత్తున్నారండి. సో అంత హైట్ ఉన్న స్వామివారు వచ్చేసి మన తెలంగాణలో లేరు ఆ మూర్తి. సో అందువల్ల కూడా టెంపుల్ అనేది ఫేమస్గా అయ్యింది. అండ్ ఇది వచ్చేసి మనకు మన్నెపల్లి హిల్స్ అంటారండి ఈ ప్లేస్ని. కొండల పైన ఉండడం వల్ల మన్నెపల్లి హిల్స్ అంటారంట ఆ ప్లేస్ని. సో అక్కడ ఉందండి. భువనగిరి మండలం జిల్లా కిందికి వస్తుంది. యాదాద్రి మండలం అండి ఇది. మన తెలంగాణలో ఇలాంటి టెంపుల్ అనేది ఒకటి ఉంది అంటే ఈ స్వర్ణగిరి టెంపుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రాలో వచ్చేసి తిరుపతి అని ఎలా షార్ప్గా చెప్పేస్తామో ఇక్కడ మాత్రం స్వర్ణగిరి అనే టెంపుల్ అనేది అవుతుందని కూడా అయితే కూడా ఆశ్చర్యపోనవసరం లేదండి. అంత బాగుంది టెంపుల్ మాత్రం. వెళ్ళే కొద్దీ వెళ్ళాలనిపిస్తుంది. పాతకాల పద్ధతి అండి. ఆ శిల్పాలు చెక్కడము, వాళ్ళు ఎక్కడెక్కడో రాష్ట్రాలంతా తిరిగి ఆ శిల్పకారులను తీసుకొచ్చి చెక్కించారంట. దీనికి వచ్చేసి మూల కారణంగా నిర్మించడానికి శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్వేత శ్రీమన్ రామాంజన వారు ఉన్నారండి. అండ్ మరియు ఇంకోటి వచ్చేసి మన్నెపల్లి రామారావు గారు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ప్రోత్సాహంతో ఈ టెంపుల్ అనేది స్థాపించారు వాళ్ళు ఓన్గా. అండ్ ఈ టెంపుల్ షార్ట్ టైంలో బాగా పబ్లిసిటీ అవ్వడము, ఎక్కువ అయిపోయి పాపులర్గా అయిపోవడం అనేది షార్ట్ టైంలో అయిపోయింది. అతి తక్కువ టైంలో పబ్లిసిటీ అనేది ఎక్కువగా అయిపోయింది. సో అందువల్ల కూడా పబ్లిక్ అనేది ఎక్కువ అయింది. ఏ టైంలో వెళ్ళినా కూడా టెంపుల్ అనేది అంటే అంత క్రౌడ్ అనేది ఉంటుంది. సో దీనికి మెయిన్ ఒక్కటి ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో మాత్రం వెళ్ళలేము. ఎందుకంటే నైట్ ఏదైతే ఉందో జర్నీ ఫెసిలిటీస్ అనేది లేదు. అంటే బస్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ టైంలో ఆటోస్ రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడు బాగానే తీసుకెళ్తారు 20 రూపీస్లో. బట్ రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు మాత్రం 100స్లలోనే అడుగుతున్నారు. అంటే ఆ టైం అలా ఉంటుంది. సో మీరు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ టైం వరకు బయటికి ఎగ్జిట్ అవుతాం అన్నట్టు లేదు. అంటే అంత పబ్లిక్ ఉండడం వల్ల పబ్లిక్ని అంటే క్యూ వైజ్గా వెళ్ళాల్సి వస్తుంది కదా స్వామివారిని దర్శించుకోవడానికి. సో అంత తొందరగా ఎగ్జిట్ అనేది మనం అవ్వలేము. అంటే అన్నీ ఉన్నాయి లోపల చూడడానికి. సో మీరు బెస్ట్ డే టైంలో విజిట్ అవుతే కనుక ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ అక్కడ ఏదైతే ఉందో అది మీరు తనివి తీరా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని